నమస్కారం, సిటీఎస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఎంపీడీఓ గొల్లపల్లి కాసయ్య అన్నారు. స్థానిక నగరకల్లు పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని, బాలింతలు బలవర్ధక ఆహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ద్వారా పిల్లలకు ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నట్లు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, బాలింతలు, గర్భిణీలు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్ అంజమ్మ, పంచాయతీ కార్యదర్శి అపారో, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చిన్నగా నిదానం చెప్తాను వినండి. నెక్కరికల్లి గ్రామంలో వచ్చేసి 9 వచ్చేసి నెక్కరికల్లో ఉన్నాయి లోకల్లో. ఒక అంగన్వాడీ కేంద్రం వచ్చేసి ఉదయనగర్ లో ఉంది. 2 స్కూల్స్ వచ్చేసి 6 ఉన్నాయి. 3 స్కూల్స్ 4 ఉన్నాయి నెక్కరికల్లి లోకల్లో. టోటల్ 10 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పాపులేషన్ వచ్చేసి 10,107,46,33. ఫీమేల్ వచ్చేసి 5,116. ప్రెగ్నెంట్ వచ్చేసి 62, లాక్టేటింగ్ 56, 63 251. 3 to 6 వాళ్ళు అంటే 3 సంవత్సరాల 6 నెలల పిల్లలు 253 మంది. అయితే మేము ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు 122 మంది. ప్రైవేట్ స్కూల్స్ వెళ్లే వాళ్ళు 131 మంది ఉన్నారు. అంటే 18 years ముందుకు రండి వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు నేను తెలియజేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి 20 నిమిషాలండి అంగన్వాడీ వర్కర్లు ఐసీడీఎస్ వాళ్ళని ప్రసంగించాలి. అంగన్వాడీ సిబ్బంది నుంచి 20 నిమిషాలండి మాట్లాడే వాళ్ళు మీ దాంట్లో ఏదైతే అందజేస్తున్నారో వాటి గురించి వివరాలు తెలియజేయాలి. అంగన్వాడీ సిబ్బంది విషయాలు యాక్షన్ ప్లానింగ్, రెజల్యూషన్ దానికి సంబంధించి గౌరవ అధ్యక్షులు మాట్లాడతారు. చివరికి వచ్చేసరికి ఒక థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ కార్యక్రమం భాగంగా 20 నిమిషాలు అంగన్వాడీ సిబ్బంది. నరసరావుపేట నియోజకవర్గంలో పేదల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు తెలిపారు. శుక్రవారం నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు 33 మంది లబ్ధిదారులకు 20.17 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 18 నెలల కాలంలో నరసరావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 729 మంది లబ్ధిదారులకు 6,81,00,000 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎల్ఓసీ ద్వారా 173 మంది లబ్ధిదారులకు 1,37,00,000 ఎల్ఓసీ చెక్కులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఓకే, కొంచెం వెనక్కి జరగమ్మా. ఓకే, పుష్పావతి కొమ్ముసాని పుష్పావతి సాయి మీద వెంకటేశ్వర్లు పొదిలి బాబాయ్ ఎన్నికండి బాబాయ్. ఒకసారి ఇక్కడ బాబాయ్ సార్ ఒకసారి సార్ అలా పట్టుకోండి సార్ ఒకసారి మీడియా సోదరులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి సందర్భంగా మనందరికి కూడా చాలా సంతోషకరమైన వార్తని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏదైతే కుటుంబాలన్నీ కూడా ఆర్థిక పరంగా నష్టపోయి ఆరోగ్యపరంగా నష్టపోయారో మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేద రోగులకి, పేద కుటుంబాలకు అండగా ఉండటానికి
ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అనే చెక్కును రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 34 చెక్కులు 23 లక్షల రూపాయలతోటి ఇవాళ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మన 2 ఏళ్లు గడిచిన తర్వాత మన ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఈ విధంగా దాదాపు 14 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 12 కోట్ల రూపాయలని ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేసింది. పేద కుటుంబాలకి అదేవిధంగా వాళ్ళ పేద కుటుంబాలు ఆర్థిక పరంగా సహాయం చేయడానికి, ఆర్థిక పరంగా మరి ఆరోగ్యం బాగలేని వాళ్ళకు అండగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందు పెన్నడు కూడా ఏ గవర్నమెంట్ లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయలేదు. ఈ కార్యక్రమాన్ని చేసే ఘనత అదేవిధంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి నర్సాపేట ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందుకున్న పేషెంట్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సదా రుణపడి ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా సీఎం చెక్కులు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అంటా ఉన్నారు. చెప్పండి సార్. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. ఈ విధంగా ప్రజలను ఆదుకునే ప్రభుత్వం ఎక్కడా ఉండదు. అటువంటి ప్రభుత్వం ఉమ్మడి కూటమి, అటువంటి మనసున్న మహారాజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. గోరిగ్రామంలోని ఎంపీపీసీ స్కూల్లో హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తూ గ్రూప్ 2 కాంపిటీషన్ ఎగ్జామ్ లో సబ్ రిజిస్ట్రార్ గా ఎంపికైన మరి సురేష్ బాబు మాస్టర్ రెండచింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది ఈ రోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ కృషితో నాసి దుర్భిక్షం పట్టుదలతో మానవుడు ప్రయత్నం చేస్తూ సాధ్యం కానిది ఏమీ లేదని, సురేష్ బాబు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించారని అభినందించారు. సపరేట్ ప్రదీప్ సార్ లోపల జరగండి సార్. అటు చెప్పాలా ఆయన వచ్చిందిలే. బాబాయ్ ఆసిం బాబాయ్ కొద్దిగా పక్క సీట్లో బా అవతల అవతల. మేము వస్తాం సార్. ఓకే సార్. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ అధ్యక్షులు మరియు పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జేవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ అధ్యక్షులు మరియు పరిశీలకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నియోజకవర్గాల వారీగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కుటుంబ ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే బాధ్యతను పార్టీ నాయకులు, పరిశీలకులు సమన్వయంతో నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక టాప్ 5 కమ్యూనిటీస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని కలవడానికి, అంటే అన్ని ఒకే రోజు చేయలేం కదా అన్ని కమ్యూనిటీలు. ఈ రోజు ఏ కమ్యూనిటీతో కలుగుతామో ఆ కమ్యూనిటీలో, ఆ మండలంలో సీనియర్లు ఎట్టబెట్టుకొని కమ్యూనికేట్ చేసి, అంటే ఈ రోజు కొంచెం పలానా గుర్తులు మీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, కొంచెం రండి కలిసి వాళ్ళతో మాట్లాడదాం రండి అని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. వాళ్ళతో అట్లా టాప్ 5 కమ్యూనిటీలు సెలెక్ట్ చేసుకుని ఆ కమ్యూనిటీల వారిగా మీ ఏరియాలో ఏ కమ్యూనిటీలు ఉంటారు అక్కడ
బీసీలో కూడా కొన్ని సబ్ కమిటీలు ఉంటాయి, సబ్ కాస్టులు ఉంటాయి, ఎస్సీలో కూడా సబ్ కాస్టులు ఉంటాయి. ఇప్పుడు ఎస్సీలో మాల మాదిగా ఉంటారు. మాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాలలో ఇద్దరు ముగ్గురు లీడర్స్ తీసుకొని పోటీ ఆ మండలంలో. మాదిగల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మండలంలో మాది కమిటీ సంబంధించిన వాళ్ళని ఎండబెట్టుకొని ఒక ఇద్దరు ఎండబెట్టుకొని వెళ్ళండి. అప్పుడు వాళ్ళతో మాట్లాడటం కమ్యూనికేషన్ పెరిగింది, వాళ్ళు సెట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ప్రతి బూత్ లో ఎన్ని ఐడెంటిఫై చేయాలి? 5. ఈ 5 కమ్యూనిటీలతో మీరు విడివిడిగా మాట్లాడాలి. మాట్లాడినప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళు ఏమో అడుగుతారు, వాళ్ళు కొన్ని సమస్యలు అడుగుతారు, మాకు ఇది చేస్తే మేమందరం ఇటు వచ్చేస్తామండి తెలుగుదేశం వైపు అని చెప్తారు. సో కమ్యూనిటీలుగా డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క కమ్యూనిటీని కూడా బూత్ లో విడివిడిగా కలిసి దానిలో 20 ఇళ్ళు, ఒక 20 ఓట్లు అంటే సుమారుగా 15 ఇళ్ళ నుండి హౌసెస్ నుండి 20 ఉంటాయి. సో కేఎస్ఎస్ సభ్యులు కూడా మీరు సెట్ చేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు కేఎస్ఎస్ సభ్యుల్ని మీరు కొత్తగా సెట్ చేసి మీ చెప్పిన బూతులు బలోపేతం చేయడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి కొత్త కమిటీలు వేయాలా, లేదు ఉన్నవాళ్ళు బాగున్నవాళ్ళు అలాగే ఉంచి కొంతమంది కేఎస్ఎస్ సభ్యులు యాక్టివ్ గా లేని వాళ్ళ ప్లేస్ లో యాక్టివ్ గా ఉండే వాళ్ళ పేర్లు పెట్టాలి. సాధ్యపడిద్దా లేదా? యాక్టివ్ గా లేని వాళ్ళని మార్చి కొత్త వాళ్ళు పెట్టాలా లేదా? అది మీ బాధ్యత. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయాలా లేదా? ఇది మొదటి 2 వారాల్లో మీరు ఎలాగనే మీ బూత్ లో బూత్ లో దీన్ని అమలు చేయాలి. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాల్లో కూడా అంత చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను నర్సరావుపేట ఎమ్మెల్యే ఛత్రవాడ అరవింద్ బాబు పరిశీలించారు. కార్మికులతో కలిసి స్వయంగా రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. రైతు బిడ్డగా పుట్టం కనుక పనులు చేయడంలో ఎక్కువగా వెనగడుగు వేసేది లేదని ఈ సందర్భంగా సిటీ న్యూస్ ఛానల్ తో చెప్పారు. మనం ముందుగా పనిచేస్తే అదే స్ఫూర్తితో కార్మికులు కూడా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం సెలవు కదా అందరికి, ఆదివారం లేదులే. పని మీలాగా ఎవరు చేయలేదు, ఎందుకంటే ఇట్లా అంటే మొదటి నుంచి కూడా అరవింద్ బాబు అంటే రైతు సోదరుడు, రైతు బిడ్డ. మేమందరం కూడా వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి ఏ కార్యక్రమాన్నైనా నేను ముందుండి పనిచేస్తే మా మహిళలు కానీ వీరశక్తి మహిళలు, వీర మహిళలు, మా శక్తి మహిళలు, మా నాయకులు అందరూ కూడా చక్కగా పనిచేస్తా ఉంటారు. ఎక్కడ కూడా ఈ కార్యక్రమం చేద్దాము, ఈ రోడ్డు ఉడుద్దామంటే ఎక్కడ కూడా వెనకాడరు, అందరూ కూడా చాలా బాగా చేస్తారు. ఈ ఎలక్షన్ ఎంత బాగా చేశారు, అరవింద్ బాబుని నమ్మారు. అరవింద్ బాబు నీతి నిజాయితీ మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు నన్ను మరొక నాయకుడిగా గెలిపించుకున్నారు కాబట్టి నేను ప్రజలతోనే ఉంటాను. 2029లో కూడా మేమందరం కూడా ఇలానే పనిచేస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 5వ సారి ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అందుకోసం వాళ్ళందరూ కూడా వాళ్ళ అన్నయ్య అరవింద్ బాబు వాళ్ళు గెలిపించుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.